శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్, తల్లి బిడ్డకి పాలు ఇవ్వకపోతే అంటే బ్రెస్ట్ ఫీడింగ్ చేయకపోతే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది ముఖ్యంగా 90 కిడ్స్ లేడీస్ ఎవరైతే ఉన్నారో చాలామంది కూడా పాలు ఇవ్వటానికి నిరాకరిస్తున్నారు. అంటే పౌడర్స్ ఉన్నాయి, ఇవి ఇవి వేరే మార్గాలు చూస్తున్నారు. ఇది కరెక్టా? లుక్ అండి, ఇది కరెక్ట్ అంటే కరెక్ట్ కాదు. బికాస్ ఓకే. స్త్రీకి రొమ్ము ఉన్నది బేబీకి పాలు ఇవ్వటానికి. ఓకే. సో మీ బాడీలో ఒక పార్ట్ని అసలు మీరు ఉపయోగించుకోకపోతే అసలు ఆ పార్ట్ ఎందుకు? మన బాడీ చేతులు ఇచ్చింది పని చేయటానికి, కాళ్ళు ఇచ్చింది నడవటానికి, మెదడు ఇచ్చింది ఆలోచించటానికి, మరి రొమ్ము ఇచ్చింది మీకు పిల్లలు పుట్టినప్పుడు పాలు ఇవ్వటానికి. ఆ ఓకే. పార్ట్ని మీరు వాడకపోతే మరి అది చెడిపోదా? మ్మ్. కాన్సెప్ట్, సైంటిఫిక్ కాన్సెప్ట్ అది కాదు అండి. బ్రెస్ట్ ఉండేది ఫీడ్ చేయటానికి. సో ఆ పార్ట్ వాడండి, ఉపయోగించండి, మీ బాడీకి ఉంది అది అందుకే. మ్మ్. బట్ ఒక స్త్రీకి ఎన్ని పీరియడ్స్ వస్తే మ్మ్. అంత క్యాన్సర్ రిస్క్ ఉంటుంది. బికాస్ పీరియడ్స్ అప్పుడు ఈస్ట్రోజన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ మూలంగా 20 రకాల క్యాన్సర్స్ రావచ్చు ఒక హ్యూమన్కి. వా. అండ్ ఎన్ని పీరియడ్స్ వస్తే మన బాడీలో అన్ని సార్లు ఈస్ట్రోజన్ రిలీజ్ అవుతూ ఉంటుంది, ప్రొజెస్ట్రాన్ కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది. బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ రిలీజ్ అవ్వదు. ఓకే. 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 మ్మ్. సో ఎందుకంటే మీరే ఆలోచించండి, ఎవరికన్నా బేబీ పుట్టాక బ్రెస్ట్ ఫీడ్ చేస్తే కనీసం 4 to 6 months పీరియడ్స్ రావు. బ్రెస్ట్ ఫీడ్ చేయని మదర్కి వెంటనే వితిన్ 1 or 2 months వచ్చేస్తుంది. ఓకే. అండ్ ఆ బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు మనం రిలీజ్ చేసే హార్మోన్స్ మనని క్యాన్సర్ నుంచి కాపాడుతాయి. వా. సో బ్రెస్ట్ ఫీడింగ్తో బేబీకి మంచిది. బికాస్ మీ మిల్క్లో ఉన్న మీ ఇమ్యూనిటీ ఏ వేరే మిల్క్లో లేదు. బికాస్ ఓకే. గేదెకి గేదె ఇమ్యూనిటీ ఉంటుంది, మనిషి ఇమ్యూనిటీ ఉండదు కదా. అవును. ఫార్ములాలో ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ యాడ్ చేయలేరు. మ్మ్. సో మన లోపల ఉన్న మన ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి ఏదైతే ఒక తల్లికి ఉంటుందో మ్మ్. అది అది బ్రెస్ట్ మిల్క్ ద్వారా పిల్లలకి వెళ్తుంది. ఓకే. ఓకే. సో ఆ పిల్లాడికి లేదా పాపకి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అది ఓకే. మీకు బయట ఏ మిల్క్లోనూ దొరకదు. మ్మ్. సో ఆ బేబీకి డెఫినెట్లీ మంచిది, అందులో డౌట్ లేదు. ఓకే. తల్లికి ఎందుకు మంచిది అంటే 1 వెయిట్ తగ్గుతారు, 2 పీరియడ్స్లో అయిపోతాయి. ఓకే. కొంతమంది అనొచ్చు, నేను బ్రెస్ట్ ఫీడింగ్ చేసినా నాకు పీరియడ్స్ వచ్చేసినాయి 3 నెలలకే, మ్మ్. మరి నా క్యాన్సర్ రిస్క్ తగ్గదా అంటే స్టిల్ తగ్గుతుంది. ఓకే. బికాస్ బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు వచ్చే పీరియడ్స్ వచ్చినా కూడా అండన్ రిలీజ్ కాదు. మ్మ్. అందుకే ఆ మదర్స్ అంత ఈజీగా ప్రెగ్నెంట్ అవ్వలేరు ఫర్ ది ఫస్ట్ 1 year. కొంతమంది అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ చేస్తూ కూడా ప్రెగ్నెన్సీ రాదు, బికాస్ ఎగ్ రిలీజ్ తగ్గిపోతుంది. సో ఓకే. బ్రెస్ట్ ఫీడింగ్ మనని క్యాన్సర్స్ నుంచి 100% కాపాడుతుంది. ఓకే. దాంతోపాటు ప్రెగ్నెన్సీ కూడా, యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ అప్పుడు పీరియడ్స్ ఉండవు, బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు పీరియడ్స్ ఉండవు. సో తెలియకుండానే మనం చేయాల్సిన ఒక పని చేస్తూ మన క్యాన్సర్ రిస్క్ ఆటోమేటికలీ తగ్గించుకుంటున్నాము. మీరు అంటున్నారు కదండి, అందం తగ్గుతుందని లేడీస్ బ్రెస్ట్ ఫీడ్ చేయట్లేదు అని. బట్ వాట్ ఐ నోటీస్ ఇస్, బేబీ పుట్టిన తర్వాత సిజేరియన్ డెలివరీస్ ఎక్కువైపోయినాయి. సో ఆబ్వియస్లీ మదర్కి నొప్పి ఉంటుంది. ఫస్ట్ 2 days చాలా ఇబ్బంది పడుతుంది, లేవాలి, కూర్చోవాలి, కదలాలి, బేబీని పట్టుకొని ఫీడ్ చేయాలి అంటే. పొట్ట పైన ఒక కట్టు ఉంది, దాని మూలంగా నొప్పి ఉంటుంది. అండ్ సిజేరియన్ ద్వారా పుట్టిన బేబీస్ కొంతమంది బ్రీతింగ్ ఇష్యూస్ వస్తాయి. బికాస్ సడన్గా ఈ బేబీ చక్కగా హ్యాపీగా పొట్టలో తన పని తను చేసుకుంటా అంటే ఏ ఇండికేషన్ లేకుండా, మనకి తెలుసు ఇవాళ సిజేరియన్ అని, బేబీకి తెలియదు కదా. మ్మ్. సో ఒక్క మినిట్లో సడన్గా నీళ్ళల్లో అవును. ఉన్న బేబీని మనం గాల్లోకి తీస్తున్నాము. మ్మ్. సో ఆ ఊపిరితిత్తుల్లో ఉన్న నీళ్లు సడన్గా బయటకు వచ్చేవు. మ్మ్. అదే లేబర్ గుండా వచ్చిన బేబీకి నెమ్మదిగా బేబీకి తెలుసు ఇవాళ నేను పుట్టబోతున్నాను అని. ఓకే. లేబర్ పెయిన్స్ వస్తున్నాయి, కింద ఓపెన్ అవుతుంది, బేబీ కిందకి దిగుతుంది, శ్వాస తీసుకోవడానికి ట్రై చేస్తుంది. సో నెమ్మదిగా వాటర్ బయటికి వస్తూ గాలి లోపలికి వెళ్తుంది. ఓకే. బట్ సడన్గా అయిపోయేసరికి సిజేరియన్ డెలివరీలో బ్రీతింగ్ ఇష్యూస్ వస్తాయి. ఓకే. సో పీడియాట్రిషియన్స్ అంటారు, అమ్మ ఒకరోజు ఐసీయూలో పెడతాను, లేదా కొంచెం ఆక్సిజన్ ఇస్తాను, వాట్ ఎవర్. సో బేబీ మదర్ విడిపోతారు ఓకే. టెంపరీగా 1 or 2 days. ఈ 1 or 2 days ఏం చేయాలి మరి? మదర్ ఏమో అక్కడ ఉంది, బేబీ ఇక్కడ ఉంది. మ్మ్. ఈలోపు పంప్ చెయ్యమ్మా, పంప్ చేసి ఇవ్వు అని చెప్పేవాళ్ళు లేరు, హెల్ప్ చేసేవాళ్ళు లేరు, మ్మ్. డైరెక్ట్ చేసేవాళ్ళు లేరు. సో బేబీకి పంచదార నీళ్ళు, ఫార్ములా ఏయో ఇస్తారు. ఆ బేబీకి అది అలవాటు అయ్యాక ఫస్ట్ 2 days ఇప్పుడు వచ్చి మీ మదర్ నుంచి తాగు అంటే బేబీ ల్యాచ్ అవ్వదు. 3-day old బేబీ, 3 day సిజేరియన్ మదర్, ఆ బేబీ కాంప్రమైజ్డ్ ఉంది, ఇక్కడ మదర్ నొప్పిలో ఉంది, షీ వాంట్స్ టు బ్రెస్ట్ ఫీడ్,
షీ కాంట్ బ్రెస్ట్ ఫీడ్. ఈ పాటికి రొమ్ము నిండిపోయి ఉంటుంది లేదా పాలు తయారీ స్టార్ట్ అయ్యి ఉండదు. ఓకే. ఓకే. సో ఇలాంటి సిట్యువేషన్స్లో అంటే బ్రెస్ట్ పంప్ అని ఒకటి ఉంటుంది. ఇది ఫారిన్ కంట్రీస్లో Hmm. డెలివరీ అవ్వకముందే కాన్సెప్ట్ చెప్పేస్తారు. ఫర్ ఎనీ రీజన్ మీరు ఫీడ్ చేయలేకపోతే, ఫర్ ఎనీ రీజన్ మీ ఇద్దరు ఒక రోజు సెపరేట్గా ఉండాల్సి వస్తే ఈ పంప్ అనేది ఒకటి ఉంటుంది. హాస్పిటల్స్ నిండా బ్రెస్ట్ పంప్స్ ఉంటాయి. దట్స్ హౌ దే ఎంకరేజ్. మన దగ్గర పంప్ అంటే పంపా, అదేంటి మోటార్ పంపా, వాటర్ పంపా అని అడుగుతారు తప్ప బ్రెస్ట్ పంప్ అనే కాన్సెప్ట్ ఇంకా బిల్డ్ అవ్వలేదు. సో ఈ మదర్ బేబీ 1 or 2 అవర్స్ సెపరేట్ అయినా కూడా బ్రెస్ట్ ఫీడింగ్లో లేట్ అవుతుంది, పర్ఫెక్ట్గా అవ్వదు అండ్ రొమ్ము నొప్పిగా ఉంటుంది. ఓకే, ఆ టైంలో మిడ్ వైఫ్స్, నర్సెస్, డాక్టర్స్ హెల్ప్ చేయాలి. బేబీ మౌత్ ఇలా ఓపెన్ చేయాలి, నిప్పుల్ని ఇలా పట్టుకోవాలి, అప్పుడు నొప్పి తక్కువ ఉంటుంది. ఈ బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ తక్కువ ఉందండి మన దేశంలో. సో ఈ యంగ్ మదర్ పాపం నిజంగా తను ఇవ్వాలి అనుకున్నా కూడా ఇన్ని రీజన్స్ మూలంగా, నొప్పి మూలంగా, అది కుదరకపోవడం మూలంగా షీఈస్ నాట్ ఏబుల్ టు. 1 వీక్ అయిపోయాక ఇంకేం వస్తుంది బ్రెస్ట్ మిల్క్, అయిపోయింది, అక్కడితో చాప్టర్ అక్కడితో క్లోజ్ అయిపోయింది.